హాయ్. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే పోరాటం మాత్రమే కాదు, అది ఒక తరం మొత్తాన్ని తుడిచిపెట్టేసే మారణ హోమం. రష్యాతో జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఉక్రెయిన్ కేవలం ఒక భూభాగాన్నే కాదు, భవిష్యత్తును కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది. ఒకవైపు రష్యా క్షిపణి దాడులు, మరోవైపు సరిహద్దుల్లో రాలిపోతున్న వేలాది మంది యువ సైనికులు. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఒక వినూత్నమైన భావోద్వేగపూరితమైన నిర్ణయం తీసుకుంది. అదే క్రయో ప్రిజర్వేషన్. అంటే యుద్ధానికి వెళ్లే సైనికులు తమ వీర్యాన్ని భద్రపరచడం. రేపు తాము తిరిగి రాకపోయినా తమ వంశం నిలబడాలన్నదే వారి ఆశ. మరణం తర్వాత కూడా జీవం పుట్టాలన్న ఈ ప్రయత్నం వెనుక యుద్ధం సృష్టిస్తున్న విషాదం కూడా ఉంది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి ఇప్పటికీ 1454 రోజులు గడిచిపోయింది. అంటే దాదాపుగా 4 సంవత్సరాలు. ఈ రెండు దేశాల మధ్య 2022 ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. అప్పటి నుంచి యుద్ధం మిగిల్చిన నష్టాన్ని వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. ముఖ్యంగా యుద్ధక్షేత్రంలో ప్రాణాలు కోల్పోతున్న సైనికులు, వాళ్ల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నారు. ఉక్రెయిన్లో ఈ పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందంటే ఆ దేశం తీవ్రమైన జనాభా విపత్తును ఎదుర్కోబోతోంది. రష్యా దండయాత్రకు ముందే అక్కడ జనాభా సమస్యలు ఉన్నా యుద్ధం దాన్ని మరింత భయంకరంగా మార్చేసింది. దేశంలోని అత్యంత పిన్న వయస్కులు, ఆరోగ్యవంతులైన యువకులు సరిహద్దుల్లో ప్రాణాలు విడుస్తున్నారు. మరోవైపు లక్షలాది మంది శరణార్థులుగా దేశం విడిచి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితిని చూసి ఉక్రెయిన్ ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్ జాతి మనుగడే ప్రమాదంలో పడే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగి కొన్ని తరాలు అంతరించిపోతే జన్యు సంపద కూడా కనుమరుగవుతుంది. అందుకే తమ జాతి అంతరించిపోకుండా కాపాడుకునేందుకు ఉక్రెయిన్ సైనికులు ఫెర్టిలిటీ క్లినిక్స్ బాట పడుతున్నారు. యుద్ధం మొదలైన కొత్తల్లో ప్రైవేటు క్లినిక్లు సైనికులకు ఉచితంగా వీర్యాన్ని, అండాలను భద్రపరిచే అవకాశం కల్పించాయి. 2023లో ప్రభుత్వం దీనిపై ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. కీవ్లోని స్టేట్ రన్ సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ జనవరి నుంచి సైనికుల కోసం ఈ ప్రోగ్రాంను అధికారికంగా ప్రారంభించింది. అయితే యుద్ధం తాలూకు ప్రభావం కేవలం సైనికులపైనే కాదు, సాధారణ మహిళలపైన కూడా తీవ్రంగా పడింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి గర్భిణీ స్త్రీల సంఖ్య సగానికి పడిపోయింది. నిరంతరాయంగా మోగుతున్న సైరన్లు, క్షిపణి దాడుల భయం వల్ల మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీనివల్ల వాళ్లలో హార్మోన్ల సమస్యలు వస్తున్నాయి. దాదాపు 60% మంది పేషెంట్లు యాంటీ డిప్రెసెంట్ మందులు వాడుతూ ఉన్నారు. చాలా మంది మహిళలు డిలేడ్ లైఫ్ సిండ్రోమ్తో బాధపడుతూ ఉన్నారు. అంటే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియక గర్భం దాల్చడానికి భయపడుతున్నారు. తమ వంశాన్ని కొనసాగించడంతో పాటు ఉక్రెయిన్ భవిష్యత్తు కోసం కొత్త తరం అవసరాన్ని గుర్తించిన సైనికులు క్రయో ప్రిజర్వేషన్ను ఎంచుకుంటున్నారు. అయితే ప్రభుత్వం తెచ్చిన చట్టం మొదట్లో అందరికీ సాంత్వన చేకూర్చలేకపోయింది. పాత చట్టం ప్రకారం వీర్యం దానం చేసిన వ్యక్తి చనిపోతే ఆ శాంపిల్స్ను నాశనం చేయాల్సి ఉంటుంది. దీనిపై సైనికుల కుటుంబాలు న్యాయ పోరాటం చేయడంతో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వం కూడా చట్టాన్ని సవరించింది. సైనికుడు చనిపోయిన తర్వాత కూడా 3 ఏళ్ల పాటు ఉచితంగా శాంపిల్స్ను భద్రపరచాలని, వారి భాగస్వాములు వాటిని వినియోగించుకోవచ్చని కొత్త నిబంధన తెచ్చారు. ఇది చాలామందికి ఉపశమనం కలిగించింది. యుద్ధం మిగిల్చిన గాయాలు మానడానికి దశాబ్దాలు పట్టవచ్చు. కానీ ఉక్రెయిన్ ప్రజలు మరణాన్ని జయించి కొత్త జీవితాన్ని చిగురింపు చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్రలో నిలిచిపోతుంది. యుద్ధం కేవలం విధ్వంసాన్నే కాదు, మనిషిలోని జీవించే ఆశను, భవిష్యత్తుపై నమ్మకాన్ని కూడా పరీక్షిస్తుంది. ఉక్రెయిన్ సైనికులు తమ దేశం కోసం ప్రాణాలు ఇస్తూనే ఆ దేశ భవిష్యత్ తరాల కోసం తపిస్తున్నారు. ఇది ఒక రకంగా మరణంపై జీవం సాధిస్తున్న విజయమే.